సంపాదించడానికే కాదు, వాటిని అనుభవించడానికి కూడా రాసిపెట్టి ఉండాలి. బిజినెస్ మ్యాన్ విజయ్ మాల్యాకు ఈ మాట సరిగ్గా సరిపోతుంది. బెంగళూరులో విజయ్ మాల్యా కట్టుకున్న స్కై మ్యాన్షన్ గురించి మాట్లాడుకుని వాళ్ళు లేరు. ఈ ఇంటి గురించి రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాల్యా మాట్లాడడంతో ఇప్పుడు ఇది మళ్లీ ట్రెండ్ అవుతోంది. కింగ్ ఫిషర్ టవర్స్ మీద ఉన్న ఈ బిల్డింగ్ నిజానికి పైన కట్టింది కాదు, కింద ఉన్న బిల్డింగ్ ను లిఫ్ట్ చేసి పైన అమర్చినట్లు రీసెంట్ గా విజయ్ మాల్యా చెప్పారు. విజయ్ మాల్యా ఇదే ఇంట్లో పెరిగాడట, అందుకే సెంటిమెంట్ గా ఆ ఇంటిని లిఫ్ట్ చేసి పైన అమర్చుకున్నాడట. కానీ ఏం లాభం? దాదాపు 160 కోట్లు పెట్టి ఆ ఇంటిని టవర్స్ మీదకు తీసుకువెళ్లినా ఒక్కరోజు కూడా ఆ ఇంట్లో ఉండలేకపోయాడు విజయ్ మాల్యా. బెంగళూరులోని యూబీ సిటీలో ఉన్న కింగ్ ఫిషర్ టవర్స్ లో 34వ అంతస్తులో ఉంది ఈ ఇల్లు. దాని విలాసవంతమైన డిజైన్, ప్రత్యేకమైన నిర్మాణ లక్షణాల కారణంగా ఇండియా వైడ్ గా ఈ టవర్ చాలా ప్రసిద్ధి చెందింది. విజయ్ మాల్యా ఇల్లు ఉన్న ఈ పెంట్ హౌస్ 40,000 అడుగుల విస్తీర్ణంలో 2 అంతస్తుల్లో ఉంటుంది. భారీ కాంటిలివర్ స్లాబ్ పై దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఇల్లు అమెరికాలోని వైట్ హౌస్ ను పోలిన డిజైన్ తో ఉంటుంది. చుట్టూ ఉన్న ఓపెన్ డెక్ 360 డిగ్రీల సిటీ వ్యూని అందిస్తుంది. ఇది బెంగళూరు యొక్క స్కైలైన్ ను చూడడానికి ది బెస్ట్ స్పాట్. ఓపెన్ డెక్ పై ఒక అవుట్డోర్ ఇన్ఫినిటీ పూల్ ఉంది. రూఫ్ టాప్ పై ఒక హెలీప్యాడ్ ఉంది. వైన్ సెలార్, జిమ్, సలూన్, స్పా లాంటి సౌకర్యాలన్నీ ఇంట్లోనే ఉంటాయి. ఈ పెంట్ హౌస్ కు 2 ప్రైవేట్ ఎలివేటర్లు ఉన్నాయి. వీటిని కేవలం మాల్యా కోసమే ఏర్పాటు చేశారు. టవర్లో ఉండే మిగతా రెసిడెంట్స్ కు ఇవి అందుబాటులో ఉండవు. పెంట్ హౌస్ చుట్టూ 39,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ప్రైవేట్ గార్డెన్ ఉంటుంది. ఇది భూమిపై ఉన్న ఒక సాధారణ ఇంటి లాంటి అనుభూతిని ఇస్తుంది. 100 కార్ల సామర్థ్యం గల పార్కింగ్ లాట్ ఉంటుంది. ఇది కేవలం మాల్యా యొక్క వింటేజ్, న్యూ కార్ల కలెక్షన్ ప్రదర్శించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. కింగ్ ఫిషర్ టవర్స్ లోని ఇతర అపార్ట్మెంట్లు కూడా చాలా కాస్ట్లీ. ఒక్కో అపార్ట్మెంట్ ప్రారంభ ధర దాదాపు 20 కోట్లు ఉంటుంది. ఇదే కింగ్ ఫిషర్ టవర్స్ లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన భార్య సుధామూర్తి 23వ అంతస్తులో ఒక అపార్ట్మెంట్ ను కొన్నారు. బయోకాన్ సంస్థ స్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారు. మాజీ కర్ణాటక హోంమంత్రి కొడుకు రాణా జార్జ్ సుమారు 35 కోట్లకు ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ను కొన్నాడు. జీరోదా సహస్థాపకుడు నిఖిల్ కామత్ కూడా ఇదే టవర్స్ లో ఉంటున్నాడు. కింగ్ ఫిషర్ టవర్స్ ని యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ మరియు ప్రెస్టీజ్ ఎస్టేట్స్ సంయుక్తంగా నిర్మించింది. ఈ పెంట్ హౌస్ నిర్మాణం పూర్తి కాకముందే విజయ్ మాల్యా దేశం నుంచి వెళ్లిపోయాడు. ఇలా ఇన్ని కోట్లు పెట్టి కట్టించుకున్న ఇంట్లో ఒక్క రోజు కూడా ఉండలేకపోయాడు విజయ్ మాల్యా.